హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సో ఏంటి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ వచ్చిందని చూస్తున్నారా? సో మీరు ఆల్రెడీ ఛానల్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ ఇంకా చాలా మందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో అసలు ఈ ఛానల్ అనేది ఏంటి, దేనికి సంబంధించింది, సో ఏమేమి వీడియోస్ అనేవి ఉంటాయి అనేది ఒకసారి బ్రీఫ్ గా వీడియోలో చెప్తాను. సో ఈ ఛానల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది గవర్నమెంట్. సో ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్లో సబ్స్క్రైబ్ అయ్యాం కదా, సో మళ్ళీ ఈ ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ అవ్వాలి అంటే, సో గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్లో చాలా వరకు క్వాంట్ అండ్ రీజనింగ్ వీడియోస్ అనేవి ఫోకస్ చేస్తారు కదా, సో మంచి మంచి ట్రిక్స్ అనేవి చెప్తారు క్వాంట్ రీజనింగ్. అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్లో స్టాటిక్ జీకే గానీ జీకే ట్రిక్స్ అనేవి ఉంటాయి అనమాట. సో జీకే అనేది అన్లిమిటెడ్ సబ్జెక్ట్ కదా, సో చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం చదువుతూ ఉంటాం కానీ మర్చిపోతూ ఉంటాం త్వరగా. సో ఇలా మర్చిపోకుండా ఉండాలి అంటే ట్రిక్స్ తో గానీ చిన్న చిన్న కోడ్ వర్డ్స్ పెట్టుకోవడం గానీ, ఏదైనా మూవీ స్టోరీస్ వాటికి రిలేటెడ్ చేసుకోవడం గానీ, ఇమేజెస్ తో చదవడం గానీ, ఇలా చదివినట్లయితే మనకి బాగా జీకే అనేది గుర్తుంటుంది. సో ఈ ఛానల్లో చాలా మంచి మంచి జీకే ట్రిక్స్ అనేవి ఉంటాయి, స్టాటిక్ జీకే ట్రిక్స్ గానీ. సో ఈ ఛానల్ అనేది బ్యాంక్ ఎగ్జామ్స్ గానీ, అలాగే స్టాటిక్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ సీజీఎల్ రాసే వాళ్ళకి గానీ, అలాగే గ్రూప్స్ ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అన్ని గవర్నమెంట్ జాబ్స్ రాసే వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి. సో ఒకసారి మీకు అన్ని కూడా చూపిస్తాను. సో ఇవి నచ్చినట్లయితే తప్పకుండా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని యూజ్ చేసుకోగలరు. ఓకే, సో అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్, బ్యాంక్ ఎగ్జామ్స్ యూజ్ అయ్యే బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది. సో బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది మీకు చాలా వీడియోస్ ఉండొచ్చు, బట్ తెలుగులో మీకు ఎక్కడ కూడా వీడియోస్ అనేవి దొరకవు మాక్సిమం. సో బుక్స్ గానీ పీడిఎఫ్స్ కానీ ఏవి కూడా తెలుగులో ఉండవు. మీ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు తెలుగులో లోకల్ లాంగ్వేజ్ లో మీకు అర్థమయ్యే భాషలో నేర్చుకున్నట్లయితే బాగా అర్థమవుతుంది. సో బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది ఈజీగా మంచి కాన్సెప్ట్ అనేది అన్ని వీడియోస్ తెలుగులో ఉంటాయి. సో మీరు గూగుల్లోకి వెళ్లి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ టైప్ చేసిన వస్తుంది. అలాగే వీడియో డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవచ్చు ఈ ఛానల్ కి. ఓకే, ఇందులో ప్లేలిస్ట్ లోకి వెళ్తే నెంబర్ ఆఫ్ ప్లేలిస్ట్ అనే ఉంటాయి. ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే మెయిన్ గా ఈ ఛానల్ ప్రొవైడ్ చేసిన ఎక్కువగా బాగా ఫోకస్ అయ్యి స్టాటిక్ జీకే అనమాట. సో స్టాటిక్ జీకే ట్రిక్స్ అనేవి 34 వీడియోస్ ఉన్నాయి. సో మంచి మంచి వీడియోస్ అన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడం. సో ఒక్కసారి వీడియో చూస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది అనమాట ఆ టాపిక్ అనేది. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ కూడా కరెంట్ అఫైర్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో మంచి మంచి ట్రిక్స్ తో కరెంట్ అఫైర్స్ కూడా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి స్టాటిక్ జీకే అనేవి కూడా అన్ని ఎగ్జామ్స్ కి కూడా యూస్ఫుల్ అవుతాయి అనమాట. సో మెయిన్ గా బ్యాంక్ ఎగ్జామ్స్ గానీ, గ్రూప్స్ గానీ అన్నిటికీ. అలాగే కరెంట్ అఫైర్స్ గానీ స్టాటిక్ జీకేతో పాటు అలాగే ఇంపార్టెంట్ డేస్ ట్రిక్స్. ఇంపార్టెంట్ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఎగ్జామ్ లో కూడా ఒక మార్క్ అనేది వస్తుంది కదా. సో ఈ డేస్ అనేవి జనవరి టు డిసెంబర్ చాలా డేస్ ఉంటాయి, వీటిని గుర్తుపెట్టుకోవడం అనేది కొంచెం కష్టం. సో మీ ఈజీగా ట్రిక్స్ తో ఈ డేస్ అనేవి గుర్తుపెట్టుకోవడానికి కూడా జనవరి టు డిసెంబర్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం. ఈ ప్లేలిస్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు అవైలబుల్ గా ఉంటాయి. అలాగే నేషనల్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ శాంచురీస్, టైగర్ రిజర్వ్స్, బార్డ్ లైఫ్ శాంచురీస్, ఇలా వైల్డ్ లైఫ్ శాంచురీస్, నేషనల్ పార్క్స్ అన్ని కూడా ఈజీగా మూవీ స్టోరీస్ తో ఎలా గుర్తుపెట్టుకోవాలన్న దాని గురించి కూడా వీడియోస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. అలాగే కొన్ని వీడియోస్ ఇంగ్లీష్ మీడియం లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. అలాగే కొన్ని మ్యాథ్స్ ట్రిక్స్ అనేవి కొత్తగా న్యూ ప్యాటర్న్ రీజనింగ్ లో వచ్చిన న్యూ ప్యాటర్న్ ఆఫ్ కోడింగ్ అనే వాటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అలాంటి కొన్ని వీడియోస్. అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ కాన్సెప్ట్ మెయిన్ గా చాలా మంచి వీడియోస్ అన్ని కూడా 18 వీడియోస్ అనే ఉన్నాయి బ్యాంకింగ్ అవేర్నెస్ మీద. ఇక్కడ చూడండి బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్ ఇన్ తెలుగు ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు అన్ని వీడియోస్ 1 by 1 ప్లే అవుతాయి. అలాగే ఎస్ఎస్సీ ఎంటీఎస్ సంబంధించిన కొన్ని జీకే అనేది ట్రిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలనే వీడియోస్ గానీ, ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అన్ని కూడా ఉంటాయి. ఓకే, మెయిన్ గా బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది తెలుగులో, అలాగే జీకే ట్రిక్స్ అనేవి, కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. అలాగే మ్యాథ్స్ వీడియోస్ కూడా కొన్ని ఉంటాయి అనమాట. సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ అనేది. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అనేది రెడ్ కలర్ లో కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటే సెల్ లో కూడా సేమ్ ఇలాగా ఉంటుంది. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలి. సబ్స్క్రైబ్ క్లిక్ చేసినట్టయితే మీకు మంచి మంచి వీడియోస్ అన్ని కూడా ట్రిక్స్ అనేవి చూడొచ్చు. ఓకే, సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. అలాగే జిఎస్టీ బిల్ మీద అనేక వీడియో, జిఎస్టీ బిల్ ఎక్స్ప్లెనేషన్ గానీ, అలాగే ఫైనాన్స్ బ్యాంక్ ట్రిక్స్ అనేవి, ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్, కప్స్ అండ్ ట్రోఫీస్ అసోసియేటెడ్, ఇలా స్టాటిక్ జీకే కానీ చాలా టాపిక్స్ అనేవి మీకు అవైలబుల్ గా ఉంటాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ బ్లాగ్ స్పాట్ అనేది కూడా ఉంది. సో ఇందులో 50 స్టాటిక్ జీకే టాపిక్స్ లిస్ట్ అనేది పీడిఎఫ్స్ తో. సో ఇవన్నీ కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. అలాగే మీకు ఏదైనా ఇంపార్టెంట్ బుక్స్ అనేవి బై చేయాలనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ గానీ బుక్స్ అనేవి కూడా లిస్ట్ లో ఉన్నాయి చూడండి. సో అన్ని క్వాంటిటీ ఏ బుక్స్ అనేవి బెస్ట్ గా ఉన్నాయి, ఏ బుక్స్ అనేవి తక్కువ ప్రైస్ లో వెబ్సైట్ లో అవైలబుల్ అవుతాయి, ఆ లింక్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. దీంట్లోకి వెళ్లి మీరు ఏదైనా బుక్ కావాలని కూడా బై చేసుకోవచ్చు. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, అథమెటిక్ అన్ని సబ్జెక్టులకి విడివిడిగా ఏ బుక్స్ అనేవి బెస్ట్ అనేది కూడా వెబ్సైట్ లో ఉంటుంది. అలాగే 50 స్టాటిక్ జీకే టాపిక్స్ అనేవి చెప్పాను కదా. సో ఆ టాపిక్స్ అనేవి చూడండి, కోర్ ఇండస్ట్రీస్, బ్యాంక్, ఇవన్నీ కూడా పీడిఎఫ్ అనేది ఉంటుంది. అలాగే వీడియో ట్రిక్స్ అనేది మీకు ఈజీ గుర్తుపెట్టుకోవడానికి ఉంటాయి 50 టాపిక్స్ అనేవి. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ పోస్ట్ అనేది. ఓకే, సో ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీలో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ కి అన్ని వీడియోస్ ట్రిక్స్ అనేవి ఇప్పుడు చెప్పడం కష్టం కాబట్టి సో బ్రీఫ్ గా అసలు ఎలా ఉంటుంది అన్నది ఒక శాంపిల్ చూద్దాం. సో ఇక్కడ కింద పిక్చర్ అనేది చూడండి.
చూసినట్లయితే ఇక్కడ సుధీర్ బాబు హీరో ఉన్నాడు, అలాగే పక్కన పిక్చర్ లో నివేదిత థామస్ హీరోయిన్ ఉంది కదా. సో జెంటిల్మెన్ అలాగే ఇప్పుడు నిన్ను కోర వచ్చే మూవీలో కూడా హీరోయిన్. సో నివేదిత థామస్. సో ఈ నివేదిత థామస్ ని థామస్ కింద గుర్తుపెట్టుకోండి, అలాగే హీరో సుధీర్ బాబుని సుధీర్ మ్యాన్ కింద గుర్తుపెట్టుకోండి. అలాగే కింద ఒక కార్ అనేది ఉంది, ఆరెంజ్ కలర్ కార్ అనేది చూసినట్లయితే. సో ఆరెంజ్ కలర్ కార్ మీద ఏమని రాసింది, ఉబర్ అని రాసింది. అంటే ఇది ఉబర్ కంపెనీ యొక్క ట్యాక్సీ అనమాట. సో ఉబర్ ట్యాక్సీస్ అనేవి ఉబర్, ఓలా ఇవన్నీ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. సో ఆరెంజ్ కలర్ ట్యాక్సీ అనేది. సో ఈ ట్యాక్సీ డ్రైవర్ వచ్చి ఫీమేల్ అనమాట. సో నెక్స్ట్ ఫోర్త్ పిక్చర్ లో ఏముంది, మలేషియా అనే సిటీ ఉంది. సో ఈ 4 పిక్చర్స్ ని మీరు బాగా చూసినట్లయితే ఒక స్టోరీ అనేది క్రియేట్ చేసుకుంటే మీకు ఈజీగా ట్రిక్స్ అనేవి ఉంటాయి. అసలు ఈ ట్రిక్ అనేది దేనికి రిలేటెడ్ అన్నది మీకు చెప్తాను చూడండి. సుధీర్ బాబు అండ్ నివేదిత థామస్ బుక్ ఏ ఆరెంజ్ కలర్ ఉబర్ ట్యాక్సీ అండ్ ద ట్యాక్సీ డ్రైవర్ ఈస్ ఉమెన్ అండ్ దే ఆర్ గోయింగ్ టు మలేషియా టు వాచ్ ద యోనిక్స్ బ్యాడ్మింటన్ కప్. సో సుధీర్ బాబు హీరో అండ్ నివేదిత థామస్ వీళ్ళిద్దరూ కూడా ఒక ఆరెంజ్ కలర్ క్యాబ్ అనేది బుక్ చేసుకున్నారు. ఉబర్ ట్యాక్సీ అనేది ఆరెంజ్ కలర్ ఉబర్ ట్యాక్సీ బుక్ చేసుకుని ఆ ఉబర్ ట్యాక్సీ యొక్క డ్రైవర్ వచ్చి ఉమెన్, వాళ్ళందరూ కూడా మలేషియా వెళ్తున్నారు అనమాట. దేనికంటే యోనిక్స్ బ్యాడ్మింటన్ కప్ చూడడానికి. ఓకే, సో ఇది స్టోరీ. మీరు ఈ పిక్చర్ ద్వారా ఈ స్టోరీ అనేది గుర్తుపెట్టుకుంటే మీకు ఏమి ఈజీగా గుర్తుంటాయంటే, సో ఇది దేనికి రిలేటెడ్ అంటే యాక్చువల్ గా సో బ్యాడ్మింటన్ ట్రోఫీస్ అనేవి, కప్స్ అండ్ ట్రోఫీస్ అనేవి స్పోర్ట్స్ లో ఒక మార్క్ అనేది అడుగుతూ ఉంటాడు, బ్యాంక్ ఎగ్జామ్స్ లో కూడా అలాగే ఇతర ఎగ్జామ్స్ లో కూడా. సో ఈ బ్యాడ్మింటన్ కి సంబంధించిన ట్రోఫీస్ అనమాట ఇవన్నీ కూడా. సుధీర్ మ్యాన్ కప్ గానీ, థామస్ కప్, అలాగే నారెంజ్ కప్, ఉబర్ కప్, మలేషియన్ కప్, యోనిక్స్ కప్. సో ఇవన్నిటికీ కలిపి స్టోరీ అనేది క్రియేట్ చేసుకున్నాం అనమాట. అంటే సుధీర్ బాబు అండ్ థామస్, నివేదిత థామస్ కలిపి నారెంజ్ అంటే ఆరెంజ్ కలర్ ఉబర్ ట్యాక్సీ బుక్ చేసుకుని మలేషియా వెళ్లారు యోనిక్స్ కప్ చూడడానికి. సో ఉబర్ కప్ ట్యాక్సీ డ్రైవర్ ఉమెన్ అని చెప్పాను కదా. సో ఉబర్ కప్ అనేది ఉమెన్ కి రిలేటెడ్ అనమాట. సో ఇదే కాదు, ఇలా నెంబర్ ఆఫ్ స్టోరీస్ నేషనల్ పార్క్స్ గానీ, డాన్స్ ఫామ్ గానీ, స్ట్రాటజీకి ప్రతి దాని మీద ఇలా బోల్ అండ్ ట్రిక్స్ అనేవి ఛానల్లో ఉన్నాయి. సో మీరు ట్రిక్స్ అన్ని కూడా చూడాలనుకుంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఒక 1 or 2 వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఛానల్ అనేది ఏంటి, అలాంటి వీడియోస్ అనేవి ఉంటాయి, ఎలా చెప్తారు అనేది. సో మీకు నచ్చితే డెఫినెట్ గా మీరు అన్ని వీడియోస్ అనేవి చూస్తారు. సో నేను చెప్పడం కాదు, మీ అంతటా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని 1 or 2 వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే కంట్రీస్ అండ్ క్యాపిటల్ ట్రిక్స్ గానీ, జిఎస్టీ బిల్, ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి. సో అన్ని చెప్తే అందే అయిపోతుంది వీడియో అనేది. సో A to Z అన్ని కూడా నెంబర్ ఆఫ్ మంచి పోర్ట్స్ అనేవి చాలా వరకు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీలో అవైలబుల్ గా ఉన్నాయి. సో అందరూ కూడా తప్పకుండా మీకు నచ్చితే వీడియోస్ అనేవి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అన్ని చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ గురించి చెప్పండి. ఓకే, సో అలాగే బ్లాగ్ స్పాట్ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అలాగే వీడియో కింద కూడా లింక్స్ అనేది ఇస్తున్నాను. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. సో థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ జాబ్ పోర్టల్ సుమంత్ గారు. సో ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. సో డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ అన్ని కూడా చూడండి, అన్ని ఎగ్జామ్స్ కి కూడా యూస్ఫుల్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.